నమస్తే అండి. ప్రకృతితో అనుసంధానమై జీవించడం వలన కలిగే లాభం ఏంటి? ఈ అద్భుతమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మామూలుగా మనం దేంతో అయితే ఎక్కువ జీవిస్తామో దాని లక్షణాలను మనం పొందేస్తూ ఉంటాం. అదే అయిపోతూ ఉంటాం. నువ్వు దేంతో ఎక్కువగా ఉంటావో కొన్నాళ్ళకు నువ్వు అదిగా మారిపోతావు. ఒక వస్తువుతో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటంటే ఆ వస్తువుతో నువ్వు ఒక మానసికమైనటువంటి బంధాన్ని, ఒక ఎమోషనల్ బాండింగ్ని క్రియేట్ చేసుకోవడం. ఒక వస్తువుతో నువ్వు కనెక్ట్ అయ్యావంటే నిరంతరం ఆ వస్తువు నుంచి నీకు, నీ నుంచి ఆ వస్తువుకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఒక ప్రాణం ఉన్నటువంటి వస్తువుతో కనెక్ట్ అయ్యావనుకోండి, ఒక చెట్టుతోనో ఒక పెంపుడు కుక్కతోనో ఇలా జీవం ఉన్నటువంటి వస్తువుతో కనుక నువ్వు కనెక్ట్ అయితే, ఒకవేళ ఆ వస్తువుకు గన ఎక్కువ శక్తి ఉంటే ఆ శక్తి నీకు ట్రాన్స్ఫర్ చేయబడి నువ్వు శక్తివంతుడు అవుతావు. అదే ఒక ప్రాణంతో ఉన్న వస్తువే ఒక నెగిటివ్ మనిషితో కనెక్ట్ అయ్యావనుకోండి, ఆ వ్యక్తి యొక్క నెగిటివిటీ నీకు వస్తుంది, నీ యొక్క పాజిటివిటీ అతనికి వెళ్తూ ఉంటుంది. అందుకే సత్సంగం అంటారు. ఇప్పుడు మనం నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి? కనెక్ట్ అయితే ఏం జరుగుతుంది? ప్రస్తుత కాలంలో మనం ఆల్మోస్ట్ ఆల్ ఈ నేచర్ అంటే పంచభూతాలతో తయారైనటువంటి యొక్క విశ్వం, ప్రకృతి. మరి ఆకాశం, గాలి, అగ్ని, జలం, పృథ్వీ, వాయువు, ఈ పంచభూతాలతో మనం కనెక్ట్ అవ్వడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నీళ్ళు అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో కూడా మనం చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఇంకా బయటికి వెళ్ళంగానే చెప్పులు కానీ, షూస్ కానీ మనం ఇంక వేమారం వాటితోనే తిరుగుతూ ఉంటాం. అంటే బయట చెప్పులతో తిరుగుతాం, లోపల కూడా చెప్పులతో తిరుగుతాం. అంటే భూమితో కనెక్టివిటీ పోయింది. రెండు, ఎప్పుడైనా వర్షం వస్తే వర్షంలో తడవడం కానీ, లేదా చెరువుల్లో బావుల్లో స్నానం చేయడం కానీ, ఇవి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ కట్ అయిపోయి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తప్ప ఈ పని చేయట్లేదు. మరి వాటర్తో కనెక్టివిటీ పోయింది. లోపలికి వెళ్ళి ఏసీలు ఆన్ చేసుకుని బయట న్యాచురల్గా వచ్చే వాయువుతో కనెక్టివిటీ పోగొట్టుకున్నాం. ఆకాశం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఒక ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ఆ యొక్క వ్యాస్ట్ అమాంతంగా విస్తరించినటువంటి ఆ ఖాళీ ప్రదేశంలో ఆకాశంతో చుక్కలను చూస్తూ మనం గడపడం అనేది, మేఘాలను లేదా సూర్యోదయాన్ని చూస్తూ గడపడం అనేది మన జీవితాల్లో లేదు. కాబట్టి ఆకాశంతో కనెక్టివిటీ పోయింది. అగ్ని కనీసం కొంతసేపు అయినా ఉదయం సాయంత్రం ఆ యొక్క సూర్యుని యొక్క వేడితో, ఆ సూర్యుని యొక్క చెలిమితో మనం ఉంటామంటే మనము సూర్యోదయం అయిపోయిన దాదాపు గంట తర్వాత కూడా నిద్ర లేకుండా ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ పంచభూతాలతో కనెక్టివిటీ పోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మన శరీరంలో నుంచి, మన శరీరంలో ప్రాణం అన్ని భాగాల్లోనూ ఉంటుంది. ఈ చెయ్యిలో ప్రవహిస్తుంది, వేళ్ళల్లో ప్రవహిస్తుంది, కాళ్ళల్లో ప్రవహిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క చెయ్యి నా శరీరం నుంచి తెగిపోయి అవతల పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నా శరీరం నుంచి ఆ చెయ్యికి తెగిపోయిన అటువంటి ఆ చెయ్యికి ప్రాణశక్తి సరఫరా అనేది కట్ అయిపోతుంది. అంటే కనెక్టివిటీ పోతుంది. అంటే దాంట్లో ఇంకా చైతన్యం ఉండదు, దాంట్లో ఇంకా కదలిక ఉండదు. ఇక్కడ కూడా మనం నిజానికి పంచభూతాలతో తయారైనటువంటి శరీరాలు. మన శరీరం మొత్తము భూమి ఉంది, నీరు ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, ఎంటీ స్పేస్ ఆకాశం ఉంది. అన్నీ సమపాలలో ఉన్నప్పుడే నీ శరీరం స్థిరంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా ఉంటుంది. ఏది తగ్గిపోయినా, భూతత్వం తగ్గిపోయింది అనుకోండి, అంటే భూమి తాలూకు ఆ యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది, కనెక్టివిటీ తగ్గిపోయింది అనుకోండి, అంటే భూతత్వంతో కూడినటువంటి మాంసము, ఎముకలు, కండరాలు, వీటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. మరి ఆకాశతత్వం తగ్గిపోయింది అనుకోండి, పిచ్చి పట్టిపోతూ ఉంటుంది. వాయుతత్వం తగ్గిపోయింది అనుకోండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అల్సర్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఇలా వస్తూ ఉంటాయి. నీటి తత్వం తగ్గిపోతే అనేక రకాల వైరస్లు కానీ, ఆ తర్వాత ఊబకాయం కానీ, ఇలా వాటర్కి సంబంధించిన, బ్లడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిల్మెంట్స్, రోగాలు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ
మన శరీరము ప్రకృతితో పంచభూతాలతో తయారైంది కాబట్టి ప్రతిరోజు ఆ పంచభూతాలతో కనెక్ట్ అవ్వడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు రీఛార్జ్ అవుతాయి. అంటే నీ శరీరంలో భూతత్వం తక్కువగా ఉంటేనే నీ కండరాల్లో నొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకలు పెలుసుకొనడం ఇలాంటివి ఉంటాయి. మరి నువ్వు ఎప్పుడైతే ఇది ఎప్పుడు జరుగుతుంది, నీకు భూమికి కనెక్టివిటీ పోయింది కాబట్టి ఈ యొక్క భూతత్వం యొక్క శక్తి తగ్గిపోయింది. మరి నువ్వు ఆ భూమితో ఎక్కువసేపు గడిపితే, నీ యొక్క శరీరాన్ని దానికి తాకించి ఉంచితే దాని నుంచి నువ్వు శక్తిని పొందడం జరుగుతుంది. ఇలాగ మనం పంచభూతాలతో సదా కలిసి ఉండడం వల్ల, పూర్వకాలంలో ఎప్పుడు ప్రకృతిలోనే ఉండేవాళ్ళు కాబట్టి 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా జీవించారు. ఇప్పుడు మనం ప్రకృతితో కనెక్టివిటీ అయిపోయిందంటే మనంతకు మనమే మన స్వార్థం చేత, మన యొక్క కంఫర్టబిలిటీ అనే ఒక వైపరీత్యం చేత మనంతకు మనమే ప్రకృతి నుంచి మనల్ని మనం కట్ చేసేసుకున్నాం. మరి ప్రకృతి నుంచి మనల్ని మనం కట్ చేసుకున్నప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి ఏ చైతన్యం కూడా మనలోకి ప్రవహించదు. అందుకే మనం ఇంత నిర్వీర్యంగా, నిర్బలత్వంగా ఇలా ఉంటూ అల్పాయుష్యులుగా మనుషులు మరణిస్తూ ఉన్నారు. అది కూడా రోగాలతో, రొచ్చులతో ఘోరంగా అనుభవించి మరి మరణిస్తూ ఉంటారు. మరి డివైన్ లైఫ్, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, శక్తివంతమైనటువంటి జీవితాన్ని, సారవంతమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటే సదా నువ్వు రోజులో కొంతసేపు అయినా ఈ పంచభూతాలతో ఓపెన్ స్పేస్లో, ఖాళీ జాగాలో, ఒక ప్రకృతి రమణీయత కలిగినటువంటి ప్రదేశంలో, చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో చెప్పులు వదిలేసి అన్నిటితో కనెక్ట్ అవుతూ, అప్పుడప్పుడు చెరువుల్లో, బావుల్లో స్నానం చేస్తూ, వర్షంలో తడుస్తూ, ఈ విధంగా నువ్వు ప్రకృతితో కనెక్ట్ అయి ఉండడం చేత, ప్రతిరోజు చెట్లతో నువ్వు ఉండడం చేత, వాటిని తాకుతూ, వాటిని ఆలింగనం చేసుకుంటూ, పెంపుడు జంతువులతో ఇలాగా జీవం ఉన్నటువంటి వాటితో ఎక్కువ జీవించడం వల్ల ఆ జీవత్వం మనలో పెంపొందుతూ ఉంటుంది. కానీ నిరంతరం మనం ఏం చేస్తున్నాం, ప్రాణం లేని టీవీలతో, సెల్ ఫోన్లతో, అనేక రకాల గ్యాడ్జెట్లతో మనము మన జీవితాన్ని జీవిస్తున్నాం. నిర్జీవంగా ఉన్నటువంటి వస్తువులతో మనం జీవించడం మొదలు పెడితే మనం కూడా నిర్జీవులుగా మారిపోతూ ఉంటాం. అందుకే జీవత్వం ఉన్నదాంతో అనుసంధానం అవ్వండి, ప్రకృతితో అనుసంధానం అవ్వండి, పెంపుడు జంతువులతో, పశువులతో మీరు కలిసి జీవించండి. అవకాశం దొరికినప్పుడల్లా మీరు ప్రకృతిలో గడపండి. ఇలా గడపడం వల్ల మీ శరీరం పంచభూత తత్వాల యొక్క చైతన్యాన్ని గ్రహించి మనకు నిండు నూరేళ్ల ఆయుష్ చేకూరుతూ ఉంటుంది.